దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చకు కేంద్ర బిందువుగా మారాయి. భారత రాష్ట్ర సమితి నుంచి ఇటీవల సస్పెండ్ అయిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులవుతారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రచారం కేవలం చేరికతో సరిపోకుండా ఆమె టీపీసీసీ అధ్యక్ష పదవి దక్కుతుందనే వాదనతో మరింత బలం పొందింది. ఈ నేపథ్యంలో ఈ ఊహాగానాల వాస్తవికత, వాటి వెనుక ఉన్న కారణాలు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తెలంగాణ రాజకీయాలపై ఎలా ఉంటుందనే అంశాలు హాట్ టాపిక్గా మారాయి. తాజా సమాచారం ప్రకారం కవిత కాంగ్రెస్లో చేరిక గురించి ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. కవిత 2025 సెప్టెంబర్ 2న బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత మరుసటి రోజు సెప్టెంబర్ 3న ఆమె తన ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ నిర్ణయం వెనుక ఆమె తన బంధువులు హరీష్ రావు, సంతోష్ రావుపై చేసిన తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి వారు కుట్రలు పన్నుతున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, బీజేపీతో రహస్య ఒప్పందాలు చేశారని ఆమె ఆరోపించారు. ఈ కుటుంబ వివాదం బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. పార్టీలో ఆమె స్థానాన్ని బలహీనపరిచి కవిత కాంగ్రెస్లో చేరతారన్న ఊహాగానాలకు ఆమె వ్యవహార శైలి, కాంగ్రెస్తో ఆమెకు కొంతమేర సౌఖ్యత ఉన్నట్టు కనిపించడం కారణమని చెప్పవచ్చు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణకు చెందిన న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డికి కవిత మద్దతు పలకడం ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓటింగ్కు దూరంగా ఉండగా కవిత స్వతంత్రంగా సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వడం కాంగ్రెస్ పట్ల సానుభూతిగా కొందరు భావించారు. అంతేకాకుండా ఆమె బీజేపీకి వ్యతిరేకంగా తీసుకున్న బలమైన వైఖరి కూడా కాంగ్రెస్తో ఆమె పొత్తును సులభతరం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గతంలో ఆమె తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర, జన్వా కిరణ్ సాంస్కృతిక సంస్థ ద్వారా ఆమె చేసిన కార్యక్రమాలు, సామాజిక సమస్యలపై ఆమె చూపిన చొరవ కాంగ్రెస్కు ఆకర్షణీయంగా ఉండవచ్చని కొందరు అంటున్నారు. అయితే కవితకు టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం అంత సులభమైన నిర్ణయం కాదు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా పార్టీ పటిష్టంగా నడిపిస్తున్నారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ 2023 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. కవితకు అధ్యక్ష పదవి ఇవ్వడం అంటే మహేష్ గౌడ్ను లేదా రేవంత్ రెడ్డి బృందాన్ని పక్కన పెట్టడమే. ఇది పార్టీలో అంతర్గత కలహాలకు దారితీసే అవకాశం ఉంది. కవిత, రేవంత్ రెడ్డిల వ్యవహార శైలి, ప్రాధాన్యతలు భిన్నంగా ఉండటం వల్ల వారి కలయిక కష్టమనిపిస్తుంది. అంతేకాకుండా కాంగ్రెస్ అధిష్టానంలో రాహుల్ గాంధీతో కవితకు సన్నిహిత సంబంధాలు లేవనే ప్రచారం కూడా ఆమెకు కీలక పదవి దక్కే అవకాశాలను తగ్గిస్తుంది. సెప్టెంబర్ 8, 2025న కవిత కాంగ్రెస్ను బీసీలకు ద్రోహం చేసిందని విమర్శించడం ఆమె చేరిక అవకాశాలను మరింత దిగజార్చింది. ఈ వ్యాఖ్యలు ఆమె కాంగ్రెస్తో సానుకూల సంబంధాలు కలిగి ఉండకపోవచ్చని సూచిస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కవిత ఆరోపణలను కుటుంబ డ్రామాగా అభివర్ణించి కాంగ్రెస్కు దానితో సంబంధం లేదని, బీఆర్ఎస్ తదుపరి ఎన్నికల్లో అంతరించిపోతుందని స్పష్టం చేశారు. ఈ పరిణామాలు కవిత కాంగ్రెస్లో చేరే అవకాశాలను ప్రశ్నార్థకంగా మార్చాయి. కొంతమంది వైఎస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించిన ఉదాహరణను ప్రస్తావిస్తూ కవితకు కూడా అలాంటి అవకాశం ఇవ్వవచ్చని అంటున్నారు. అయితే ఈ పోలిక సరైంది కాదు. షర్మిలకు కాంగ్రెస్తో దశాబ్దాల చరిత్ర, వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారా బలమైన బంధం ఉంది. అయితే కవిత బీఆర్ఎస్ నుంచి వచ్చిన ప్రాంతీయ నాయకురాలు. తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి బలమైన నాయకులు ఇప్పటికే ఉన్నారు. ఇది కవితకు కీలక పదవి దక్కడాన్ని సవాలుగా మారుస్తుంది. కవిత రాజకీయ భవిష్యత్తు గురించి చూస్తే ఆమె బీఆర్ఎస్ను వీడిన తర్వాత కొత్త రాజకీయ మార్గం వెతకవచ్చు. ఆమె తెలంగాణ ఉద్యమంలో పాత్ర, సామాజిక సమస్యలపై ఆమె చొరవ, బీజేపీ వ్యతిరేక వైఖరి ఆమెను కాంగ్రెస్కు ఆకర్షణీయంగా చేయవచ్చు. అయితే ఆమె ఇటీవలి వ్యాఖ్యలు, కుటుంబ వివాదాలు, కాంగ్రెస్లోని అంతర్గత డైనమిక్స్ ఆమె చేరికను క్లిష్టంగా మార్చాయి. కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవాలంటే పార్టీలో సమతుల్యతను కాపాడుకోవడం, అంతర్గత కలహాలను నివారించడం వంటి సవాళ్లను ఎదుర్కోవాలి. మొత్తంగా కవిత కాంగ్రెస్లో చేరి టీపీసీసీ అధ్యక్షురాలుగా నియమితులవుతారనే ప్రచారం ప్రస్తుతం కేవలం ఊహాగానాల స్థాయిలోనే ఉంది. ఆమె రాజకీయ ప్రాధాన్యత, తెలంగాణ రాజకీయాల్లో ఆమె పాత్ర ఈ చర్చలకు కారణమైనప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. కవిత భవిష్యత్ నిర్ణయాలు ఆమె కాంగ్రెస్లో చేరే అవకాశం లేదా టీపీసీసీ పదవి దక్కే సంభావ్యత కాలమే నిర్ణయించాలి. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.